వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. విశాఖపట్నం స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరు మార్చిన తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ ఏసీఐ వీడీసీఐ అనే పేరును తొలగించడం, ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్ గారు ఆ రోజు క్రికెట్ స్టేడియానికి కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఎంతో గొప్ప సేవలు చేసినందుకు ఆయన 2009 సెప్టెంబర్ 2న మరణించిన తర్వాత 2009 సెప్టెంబర్ 14వ తేదీన ఆ స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది. అప్పటి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అటువంటి గోకరాజు గంగరాజు గారు ఆ నిర్ణయం తీసుకొని బీసీఐకి ప్రపోజ్ చేసి పెట్టడం జరిగింది, వారి సేవలు గుర్తించి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారి పేరు నామరూపాలు లేకుండా చేయాలని, తొలగించాలని ఎంతో కుట్ర పన్ని ఈరోజు వైజాగ్ స్టేడియానికే కాదు, వారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ గారి విగ్రహం తొలగించడం కానీ, బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం తగలబెడతాం కానీ, ఈ రోజున ఇంత గొప్పగా వైఎస్ఆర్ గారి పేరు మనం తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు కానీ ఎప్పటికీ మర్చిపోలేం. ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు వైఎస్ఆర్ గారి పేరు తొలగించవచ్చో కానీ, సంతకాలు పెట్టి బోర్డు మీద పేరు తొలగించవచ్చో కానీ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో వారు చేసిన సేవలను ఎప్పుడూ మర్చిపోలేరని మీరు ఒకటి గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఊరిలో వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకాల ద్వారా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసాము, మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే మనకేం గుర్తుకొస్తాయి? వైఎస్ఆర్ అంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక 108 అలాంటివి చాలా గుర్తుకొస్తాయి, పేద ప్రజలకు ఉపయోగపడిన గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అమ్మఒడి, స్కూల్ విద్యార్థులకు నాడు నేడు, స్కూల్కి నాడు నేడు విద్యార్థులు ఎంతో గొప్పగా చదువుకునే విధంగా ఈ రాష్ట్రంలో చేసిన ఘనత, సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిద్ది. వారి పేరు తొలగించాలని అంటే వారి పేరు మర్చిపోవాలని ఈ రోజున ఇలాంటి కుట్రపూరితమైన పనులు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు కనుక చేస్తే కనుక ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చందా కిరణ్ తేజ, ఎన్టీఆర్ జిల్లా వాలంటీరింగ్ జిల్లా అధ్యక్షులు. శివాజీ, ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిని. మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియానికి మా ప్రీతమ దివంగత నేత దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించి చాలా పెద్ద పాపం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. మరి రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఇప్పుడు ఎప్పుడు ఏనాటికి కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి పేర్లు తొలగించవచ్చు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో కట్టుకున్న గుడిని మీరు ఏ రోజు కూడా తీసేయలేరు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేద ప్రజలకి దేవుడు, దైవంతో సమానం. మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు మరి రైతులకి అంటే ఈ రాష్ట్రంలో చరిత్రలో ఏ రోజు కూడా మరి సంపూర్ణంగా బ్యాంకు రుణాల నుంచి మహిళలకి, రైతులకి, అందరికీ కూడా రైతులు మొత్తానికి కూడా రుణ విముక్తుల్ని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి తన చెల్లెమ్మలకి తన మెడలో అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకున్నటువంటి బంగారం, మెడలో ఉన్న పుస్తెల తాళ్ళు కానీ బంగారాన్ని కానీ తన సొంత అన్నలాగా తీసుకొచ్చి మళ్ళీ రైతు తన చెల్లెమ్మ మెడలో వేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలానే ఆరోగ్యశ్రీ ప్రదాత, పేదలకి ఎంతోమందికి గుండె ఆపరేషన్లు కానీ ఎటువంటి అయినా 15 లక్షలు కానీ 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఎంత ఖర్చు అయినా కూడా
ఆ ఖర్చు ప్రభుత్వమే భరాయించే విధంగా చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి పేరుని చెరిపేయాలని చూస్తే మీరే సర్వనాశనం అయిపోతారు. కూటమి ప్రభుత్వానికి సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలియజేస్తూ ఈనాడు మరి ఈ కార్యక్రమాన్ని మా నాయకుడు దేవినేని అవినాష్ గారు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల గారి ఆదేశాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చింది. నా పేరు గొట్టిపాటి హరీష్ అండి. ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ విభాగం అనుబంధ సంఘాల అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన విశాఖపట్నంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టేడియం పేరును తీసేసినందుకు మేమందరం కూడా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఆఫీస్లో ఈ పాలాభిషేకం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఈ చేతగానితనం వల్ల వాళ్ళు ప్రజలకు ఏం చేయాలో తెలియక చేతగాని దద్దమ్మ పాలనలో ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం కానీ అలాంటి ఇప్పుడు ఇంతవరకు అమ్మఒళ్ళు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ప్రజలకి ఏమీ న్యాయం చేయలేదు. కానీ ఈ సంవత్సర పాలనలో వాళ్ళు రెడ్ బుక్ పాలన తప్ప వేరే పాలన ఏం కనపట్టలేదు. అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈ మీడియాలో ప్రచారాల కోసం ఇవి చేసి అనవసరంగా రాద్ధాంతాలు చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయట్లేదు. ఈ చేతకాని ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఇదిలో కూడా వచ్చే నెక్స్ట్ 2029లో వీళ్ళకి తగినంత బుద్ధి చెప్తారని ప్రజలందరూ కూడా మేమందరం ప్రజల తరపున అవినాష్ గారి ఆధ్వర్యంలో గట్టిగా పోరాడి వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాము. మేము వైజాగ్లో ఈ స్టేడియం ఆ పేరు తీసేసినందుకు గాను వాళ్ళందరికీ సపోర్ట్గా మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజా బాంధవుడు పేద ప్రజల పాలిట దైవంతో సమానంగా భావించే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం చాలా న్యాయమైన చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడూ 4 పార్టీలతో 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు సింగిల్గా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మరి దేశం మొత్తం మీద ఎక్కువ సీట్లు వచ్చేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణమాఫీ కానీ అప్పులు కానీ మొత్తం అన్నీ పేద ప్రజలకు అక్క చెల్లెమ్మలకు తీర్చడం జరిగింది. మరి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఇంకా జనాల్లో చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఒక దేవుడిగా ఉన్నాడని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. పేద ప్రజలకు కాదు ప్రజలందరికీ ఈరోజు సూపర్ 6 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ నెరవేర్చలేకపోతున్నాడు. 95 కాడి నుంచి ఇలాగే చెప్పుకుంటూ వచ్చి జనాల్ని 2 జనరేషన్లు మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఆహర్నిశలు కష్టపడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ పేరును తొలగించడం చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా జరిగే పని కాదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చిన్న వయసు అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేశాడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పేరును కూడా చిరస్థాయిగానే మిగిలిపోయింది. ఏదో ఇప్పుడు తప్పో ఒప్పో జనాలు కూడా తెలుసుకుంటున్నారు అనవసరంగా ఓట్లు వేసామని. మరి అదేవిధంగా ఈరోజు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులు అర్పించి దయచేసి మళ్ళీ ఒకసారి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి వైజాగ్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాం. అరాచక ఆంధ్రప్రదేశ్గా మరి ఎలా పాలిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలి. మరి నిన్న వైజాగ్లో మరి మీరు పేరైతే తీసేయగలరు కానీ చరిత్రను చెరిపేయగలరా? రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించేంత మాత్రాన ప్రజల్లో ఆయన కొలిచే విధానాన్ని, ప్రజలు ఆయన పూజించే విధానాన్ని మీరు తుడిచేయగలరా? రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలి. మరి ఈరోజు ఆడవాళ్ళ మీద ఎంత నిస్సిగ్గుగా ఎంత లైంగిక దాడులు ప్రయత్నిస్తున్నారో వాటి మీద చర్యలు లేవు. పథకాల గురించి అమలు గురించి అసలు ఊసే లేదు. ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల క్షేమం గురించి ఆలోచన విధానం లేదు. ఈరోజు మీరు ఇక్కడ
ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసి 8 మంది దోషులుంటే మీరు ఎంత చక్కగా ఇదే పక్కన ఉన్న స్టేడియంలో ఆడుతున్నారు, క్రీడలు ఆడుతున్నారు. మరి దీన్ని రాష్ట్ర ప్రజలు మీరు గమనించాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టి ఇక్కడ క్రీడలు ఆడించే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద 3 రోజులు నిర్బంధించి రేప్ జరిగితే చర్యలు తీసుకోలేని ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎం ఈ జిల్లాలోనే ఇంకా ఉన్నారు. ఒకసారి మీరు ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించి, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి పేరును పేద ప్రజల్లో ఆయన ఒక ఆరాధ్య దైవం, ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆయన 2004 నుంచి ఆయన చనిపోయే వరకు మరి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎంత ప్రేమించారో, ఎంత అభిమానించారో, ఆయన చావు కూడా ఎంత ఘనంగా మరి ఈ రాష్ట్ర ప్రజలు అంతిమ నివాళి అర్పించారో అందరికీ చరిత్ర తెలుసు. అటువంటి చరిత్ర గల నాయకుడి పేరు మీరు తీయటం స్టార్ట్ చేశారు. కానీ 2029లో మరలా మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య గట్టిగా ఉంటుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే దేవినేని అవినాష్ గారి సారథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క దానికి మేము ఖచ్చితంగా అన్న పిలుపు మేరకు మేము ముందుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.